హిందువుల కోసం ఇంత కష్టపడాల్సి దౌర్భాగ్యం, హిందువుల దౌర్భాగ్యం, హిందువుల చేతగానితనం, హిందువులు నోరు మూసుకుని లోపల కూర్చొని మడిగట్టుకున్న ముత్తైదువుల్లాగా కూర్చోబట్టే ఈ దుస్థితి పట్టింది. దయచేసి మూసుకొని ఇక నుంచైనా బయటకు వచ్చి మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే హిందూ గుళ్ళు కాపాడుకోవడం కోసం కూడా ఇంత నిర్బంధాలు అవసరం? హిందూ గుళ్ళు కాపాడుకోవడం కాదండి, మన అస్తిత్వాన్ని తాకట్టెట్టేశాం కదా. కొంతమంది చెప్తారు ప్రవచనకారులు, ప్రవచనకారులకి చెప్తున్నా, ప్రవచనకర్తలకి చెప్తున్నా, పీట కదలకుండా పట్టుగుడ్డలు వేసుకోనో కండువాలు వేసుకోనో ప్రవచనాలు చెప్పేవాడు ఒక్కడన్నా కనిపించినాడా? ఇక్కడ ఒక్కడికన్నా ఉందా హైందవ ధర్మం పట్ల భక్తి? ఒక్కడికన్నా ఉందా చిత్తశుద్ధి? ఖబర్దార్, ముందు మీరే మా టార్గెట్, ప్రభుత్వాలు తర్వాత. మీరు కూర్చొని ఎవరినండి మీరు అవేర్నెస్ చేశారు? ఆ గుడికి పోండి, ఈ గుడికి చుట్టూ తిరగండి, అక్కడ పొర్లు దండాలు పెట్టండి. గుళ్ళు కూలుతున్నాయి, ఏం పిలుపునిస్తున్నారా మీరు? ఆరే అనే మాట్లాడతా నేను. ఎంతమందిని ప్రభావితం చేసి డబ్బులు దండుకుంటున్నారు పీఠాలు పెట్టుకుని. ఇవాళ అమ్మవారికి గతి పడితే మాట్లాడిన మగాడెవడు ఉన్నాడు ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను. అంటే పోలీసులు కూడా చూసుకోవచ్చు, ఇంత బోనాలు తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎక్కడికక్కడ లాకెళ్తా ఉన్నా. అంటే ప్రభుత్వమే దగ్గర ఉండి చేపిస్తుంది. భయం, ప్రభుత్వమే కదా, ప్రభుత్వం మనుషులే కదండి వాళ్ళందరూ కూడాను. భయం అండి, ఎందుకంటే లోపలికి వచ్చాం, మొన్న గేటు దాకా వచ్చాం, ఇవాళ లోపలికి వచ్చాం, రేపొద్దున ఆలయం ఖచ్చితంగా కడతాం.